నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు సింఘు సరిహద్దులో ఉద్రిక్తత స్థానికులకు రైతులకు మధ్య ఘర్షణ బాష్పవాయు ప్రయోగించిన పోలీసులు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రైమరీ స్కూళ్ల పునఃప్రారంభం వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీలు అరవింద్ బండి సంజయ్ పై మంత్రి వేముల ఆగ్రహం ప్రజాక్షేమం కోసం మాట్లాడాలే తప్ప సంస్కారహీనులుగా మాట్లాడవద్దని సూచన మదనపల్లి హత్య కేసులో నిందితులకు మానసిక వైద్య నిపుణుల కౌన్సిలింగ్ పద్మజ పురుషోత్తంలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన అధికారులు ఇక బులెటిన్లోకి వెళ్తే సింఘు సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను దీక్షా స్థలం నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు భారీ సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది సింఘు ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తూ రైతుల గుడారాలు తొలగించే ప్రయత్నం చేశారు స్థానికులు ఈ క్రమంలో స్థానికులు ఆందోళనకారులు రాళ్లు రుబ్బుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు ఈ సంఘటనలో అలీపూర్ SHO తీవ్రంగా గాయపడ్డారు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు నిర్దేశించుకున్న సమయంలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని సూచించారు ప్రతి పనిలో ప్రాధాన్యత నిర్ధారించుకొని ముందుకు సాగాలని స్పష్టం చేశారు అలాగే రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్టుల కార్యాచరణ కూడా సిద్ధం చేయాలన్నారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాల నిర్వహణ ఉంటుందని చెప్పారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. గదులు సరిపడని చోట రోజు మార్చి రోజు తరగతులు ఉంటాయన్నారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతో పాఠశాలలకు విద్యార్థుల అనుమతి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లలో కేంద్రం వాటా 200కు మించి లేదని మంత్రి చెప్పారు. రూపాయి ఎక్కువ ఉన్నా తాను రాజీనామాకు సిద్ధమని ధర్మపురి అరవింద్కు ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం ఇచ్చేది కేవలం 72,000 రూపాయలేనని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తరువాత ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల్కొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలో బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆయన తన తండ్రితో సమానమని, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కుతానని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలే తప్ప సంస్కారహీనులుగా మాట్లాడొద్దని బండి సంజయ్ ఎంపీ అరవింద్కు సూచించారు. అన్నకు స్వాగతం పలకాలి. మళ్ళా ఇంకొకటి ఎమ్మెల్యే కోటలు కూడా డబ్బులతో గెలిచిపోయాడు ఒక ఆయన ఎంపీ అయ్యాడు పాపం. ఆయన ఏమంటాడంటే అన్ని జూటా మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన ఏమంటాడంటే పెన్షన్లు మోడీ ఇస్తున్నాడు, కేసీఆర్ ఇస్తలేడు అని అంటాడు. ఇక నేను ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి, ఆయనకు కూడా నేను సూటిగా అడుగుతున్నా. ఈ బాల్కొండలో 2,786 మందికి నెల 2,016 రూపాయలు ఇచ్చే పెన్షన్లో నీ మోడీ 200 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కించిన నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? రూపాయలు కేంద్రం నుంచి వచ్చి కేవలం 200 రూపాయలే. 200 కూడా లేదు, 179 రూపాయలు నేను లెక్కేస్తాం. 200 వేసుకో. 2016 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి పెన్షన్లు మొత్తం నేనే ఇస్తున్నాను ప్రచారం చేస్తారు. ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. కేంద్రం 6 లక్షల రూపాయలు, 5, 6 మధ్యలో 6 వేసుకోపోయి కేవలం ఈ బాల్కొండ గ్రామానికి నెలకు వచ్చే 58 లక్షల రూపాయల పెన్షన్ డబ్బుల్లో నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6 లక్షలు మాత్రమే. కేసీఆర్ ఇచ్చేది 52 లక్షల రూపాయలు. మదనపల్లి అక్కా చెల్లెళ్ల హత్య కేసు నిందితులు పద్మజ, పురుషోత్తంలను మదనపల్లి సబ్ జైల్లో నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో మానసిక చికిత్స కేంద్రంలో మానసిక వైద్య నిపుణులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాతే వారి మానసిక సమస్యపై స్పష్టత వస్తుందని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. కౌన్సిలింగ్ తర్వాత వైద్యుల సూచనల మేరకు చికిత్స అందిస్తామని అన్నారు. అవసరమైతే విశాఖలోని మానసిక చికిత్స ఆసుపత్రికి రిఫర్ చేస్తామని తెలియజేశారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు ఎటువంటి పరిస్థితుల్లో తరలించబోమని స్పష్టం చేశారు. ఇక్కడ ఓపీ టికెట్ తీసుకొని మన సైకియాట్రీ వార్డులో ఎగ్జామండి. అది అంటే సైకియాట్రిస్ట్ హీ హాస్ టు ఎగ్జామిన్ అంటే వాళ్ళు పరీక్ష చేసి అది నార్మలా అబ్నార్మలా, ఒకవేళ అబ్నార్మల్ అయితే ఏం అబ్నార్మాలిటీ అది కరెక్ట్గా వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే వాళ్ళకి కొన్ని స్కోరింగ్ సిస్టమ్ లాగా ఉంటాయి. ఈ స్కోరింగ్ సిస్టంలో వాళ్ళు ఇంత సివియారిటీ, మైల్డ్, మోడరేట్ అలా ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది డిసైడ్ ఈ రోజే అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బయట పంపిస్తారా? అది తెలియదు. అదే మీరు అన్నారు కదా అంటే కుటుంబ సభ్యులు బయట అంటే సివియర్, ఎక్కువ సివియర్ అని అంటే అప్పుడు అంటే మేబీ వైజాగ్ అట్లా ఏమన్నా రెఫర్ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి అంటే పోలీస్ వాళ్ళకి తెలియజేస్తాము. ఇక్కడే పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలనడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఏపీసీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా రాద్ధాంతాల మధ్య ఎట్టకేలకు పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికలను ఆహ్వానిస్తుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం మంత్రులకు ఏకగ్రీవాలు చేయాలని బాధ్యతలు ఇవ్వడాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నామని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి కాంగ్రెస్ని గుర్తు చేశారు. ఇవి రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలని, మంచివారిని ఎన్నుకోవాలని గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనేక రాద్ధాంతాల మధ్య ఏమైనా మాట్లాడితే మమ్మల్ని తిడతారా, మీ పైన కేసులు పెడతామని మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పక్షాలతో మాట్లాడకుండా, కరోనా పైన సరైన సమాధానం ఇవ్వకుండా, ఏదేమైతేనేమి సుప్రీంకోర్టు ఆదేశాలతో లేక వాళ్ళ ఇంటర్వెన్షన్తో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని ఆహ్వానిస్తారు. తగిన సమయంలో తగిన జాగ్రత్తలతో ఎన్నికలు జరపాలి అన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. దీంట్లో ఇది నిర్వివాదమైన అంశం. మధ్యలో మాటలు చూస్తూ ఉన్నాం. మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఏకగ్రీవాలు చేసే బాధ్యత ఇచ్చారనే వార్తల్ని కూడా చూసాం. ఏకగ్రీవాలు అవుతాయి కానీ ఏకగ్రీవాలు చేయడానికి కూడా బాధ్యతలు ఇవ్వడం అన్నది నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను. ఇటువంటి మాటలు కానీ, ఇటువంటి ఆలోచన కానీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అధికార పార్టీ సభ్యులకి, అధికార పార్టీకి తెలియజేస్తాను. గ్రామ పంచాయతీ వ్యవస్థ, గ్రామ స్వరాజ్య పరిపాలన అన్నది గాంధీజీ కళ్ళగన్న ఒక సిద్ధాంతం, ఒక ఆచరణ. గాంధీ గారి సూచనల మేరకు వారి యొక్క సంపూర్ణమైన ఇన్వాల్వ్మెంట్తోనే రాజ్యాంగంలోనూ తదుపరి అంశాల్లోనూ కూడా గ్రామ స్వరాజ్యం కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఎన్నికలు పెట్టాలా వద్దా అన్నప్పుడు జాగ్రత్త తీసుకుని పెట్టిన క్రమంలో కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసిందే కాంగ్రెస్ పార్టీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్ల చెరువులో జరిగిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, సిటీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ రమేష్ గాంధీ, కార్పొరేట్ అభ్యర్థి కావడి మనోహర్ నాయుడు, పెద్ద సంఖ్యలో మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రశ్నించేది ఎక్కడలే అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చినటువంటి గత ప్రభుత్వాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో వాటిలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 90% హామీలు అమలు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి ఈరోజు మన గుంటూరులో దాదాపు 67,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క లేఅవుట్ చూస్తే మనకు చుట్టూ ఉన్నటువంటి భూములు దాదాపు మన గుంటూరు జిల్లాలోనే 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు భూమి కొనుగోలు చేసి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కనిష్టంగా అందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 68 రెవెన్యూ డివిజన్లలో 4 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ వివరించారు. 4 విడతల్లో కలిపి మొత్తం 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలోని 146 మండలాల్లో, రెండో విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169 మండలాల్లో, నాలుగో విడతలో భాగంగా 19 రెవెన్యూ డివిజన్లలోని 171 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనపరమైన న్యాయపరమైన వివాదాల కారణంగా 17 మండలాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. అలాగే విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఇక నెల్లూరు జిల్లాలో మొదటి విడతలో భాగంగా పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్టరల్ ఆఫీసర్స్, అలాగే స్టేజ్ 1, స్టేజ్ 2 ఎలక్టరల్ ఆఫీసర్స్, జోనల్ మేజిస్ట్రేట్స్, పోలింగ్ స్టాఫ్లో ఉన్న సిబ్బంది అందరినీ కూడా రిపీటెడ్గా మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసుకొని అందరినీ సమాయత్తం చేసుకొని ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నాము. గ్రామ స్థాయిలో అభ్యర్థులకు, ప్రజలకు అందరికీ కూడా ఈ ఎన్నికల నియమావళి పట్ల, అలాగే ఎన్నికల నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ వారికి ఈ నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తహసీల్దార్లు అన్ని కార్యాలయాలలో కూడా ఈ నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ, ఇతర డాక్యుమెంట్స్, ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంచుతూ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎంపీడీఓస్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. వారందరూ కూడా మండల స్థాయిలో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా పవర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్, ర్యాంప్స్, అలాగే లైటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే బ్యారికేడ్లు, షేడ్, ఇటువంటి అవసరమైన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా ఓటర్స్ సామాజిక దూరాన్ని పాటించేలాగా వారికి కావాల్సిన మాస్కులు కానీ, ఫేస్ షీల్డ్ కానీ, గ్లౌస్ కానీ, అలాగే శానిటైజర్లు ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు, విధుల్లో ఉన్న సిబ్బందికి, అలాగే ఓటర్లకు అందరికీ కూడా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా జిల్లాలో అనుకున్న రీతిన కొనసాగుతున్నాయి. ముందస్తుగా మనం వైద్య ఆరోగ్య శాఖ వారికి ఈ వ్యాక్సినేషన్. పిఠాపురం రూరల్ ఎస్ఐ పార్థసారథి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడని, అతన్ని ఎన్నికల విధి నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కు, జిల్లా ఉన్నతాధికారులకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విజ్ఞప్తి చేశారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా అభ్యర్థులను గత 3 రోజులుగా రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడంపై స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రూరల్ ఎస్ఐ పార్థసారథిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాది బి కొత్తూరు అండి, పిఠాపురం మండలం అండి. నేను పోటీ చేస్తున్నానండి. మరి అందుకని అన్యాయంగా కేసు పెట్టారండి. కేసు పెట్టి తీసుకొచ్చారండి. 3 రోజులు బట్టి నుంచి తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చి మళ్ళీ 10 వరకు ఇచ్చి మళ్ళీ పంపించేస్తున్నారండి. మీకు పోటీలు ఎందుకని అంటున్నారండి. మరి ఇలాగా మమ్మల్ని కేసులు ఇరికించేసారండి అన్యాయంగా. ఎంత దురదృష్టకరం అంటే
సీనియర్ ఆఫీసర్స్ అందరూ జిల్లా కలెక్టర్ గారు అవ్వచ్చు, ఎస్పీ గారు అవ్వచ్చు, డీజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, ఎలక్షన్ నిబంధనలు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఎక్కడికెక్కడ ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ సంబంధించి ఒక్క పిఠాపురం రూరల్ ఎస్ఐకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వినబట్టలేదు, కనబట్టలేదు, చదువురాదు. బి కొత్తూరు గ్రామంలో వార్డు మెంబర్ పోటీ చేసి మహిళా అభ్యర్థుల్ని 7వ వార్డు ఇంకో వార్డు ఉన్నాయి, వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడో చిన్న తగు ఉన్న దాని మీద పెట్టి 3 రోజుల నుంచి మహిళల్ని రాత్రి 10 గంటల వరకు అట్టిపెట్టి దళిత మహిళల్ని 10:30కు వదులుతున్నాడు. మొత్తం 5గురు. మళ్ళీ ఉదయం 7 గంటలకు వెళ్ళాలి, రాత్రి 10:30కి. ఇది 3 రోజుల నుంచి రూరల్ ఎస్ఐ పార్థసారథి యొక్క ప్రాక్టీస్. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి దగ్గర క్రెడిట్ కొట్టడానికి ఏమైనా సిఐ మెరిట్ ఇచ్చేస్తాడో లేకపోతే డిఎస్పీ మెరిట్ ఇచ్చేస్తాడో ఎమ్మెల్యే తెలీదు. మహిళలను చూడకుండా, దళిత మహిళలను చూడకుండా ఎంతమంది వెళ్ళి మాట్లాడినా మేము ఏదో ఎంక్వైరీ చేస్తాం అంటే సెల్ గవర్నమెంట్ సెల్ ఇతనికి ఎందుకు ఇచ్చారో అర్థమైన పరిస్థితి. మాట్లాడితే సెల్ కట్ చేశాడు. ఎందుకంటే పాప కలెక్షన్లో ఉంటాడు ఆయన. ఈ టేబుల్ మీదే డైరెక్ట్ మీరు ఎవరో ఆడి అక్కర్లేదు. కోడి పందాలు ఆడుకోవచ్చు, రూరల్ ఎస్ఐ పాతసారి దగ్గర నెంబర్ గుండా ఆడుకోవచ్చు, పేకాట ఆడుకోవచ్చు, జోదం ఆడొచ్చు. అన్నీ కూడా పిఠాపురం రూరల్లో ఈ ఎస్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మేము చాలాసార్లు పట్టుకున్నాం. ఈ ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్కి వీళ్ళు పోటీ చేయకూడదని మిమ్మల్ని ఆదివారం వరకు వదలను. నేను చెప్పలేను ఆ బూతులు. అది బూతులు వేసే బూతులు పార్థసారథి. డీజీ గారు ఏం చెప్తున్నారు? ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు. ఈ రూరల్ ఎస్ఐ యొక్క పంచాంగం పెద్దనంటే, ఎస్పీ గారు కానీ అంటే మరి మార్పు ఎలా చేయాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది. పిఠాపురం రూరల్ ఎస్ఐ స్టేషన్లో ఎటువంటి కుటుంబం అయినా ఆ ఎస్ఐతో నానా రకాల బూతులు తినవలసిందే. ఒక కూర్చోమన్నా కానీ ఇంకోటి లేదు. ఈవేళ దళిత మహిళలు కూర్చోబెట్టి ఎలక్షన్ రూల్స్ ఉండగా సరే, ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంది, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. లెక్క చేయకుండా ఎలక్షన్లో పోటీ చేసి అభ్యర్థుల్ని పోనీ తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ వేసి కోర్టు సరెండర్ చేయవా? ఎవడతానండి నేను? ఎఫ్ఐఆర్ వేయకుండా మహిళల్ని 3 రోజుల నుంచి స్టేషన్లో పెడతా ఉన్నాడు. సిఐ గారు కంప్లైంట్ చేసాం, డిఎస్పీ గారు చేసాం, ఎస్పీ గారు అన్నీ స్పందించారు. సీనియర్ ఆఫీసర్ సిఐకి నేను కొత్తూరు నుంచి ఎవరిని తీసుకురాలేదు, ఎవరు లేరు స్టేషన్లో అని చెప్పాడు. కాకినాడలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి ఆ స్థలాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించడం తగదని, తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని మత్స్యకార మహిళలు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని దుమ్మలపేట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో గత ప్రభుత్వం హయాంలో 360 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఆ పనులను అడ్డుకునేందుకు స్థానికులంతా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అటకాయించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అక్కడికి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇదే కమిషనర్ ఈరోజు కాకినాడ నగరంలో ఈరోజు పేదవాళ్ళ సంగతి చూసుకున్నట్టయితే ఏదో ఇల్లు తీసి పందిరేసినట్టు ఉంది పేదవాడి పరిస్థితి. చూడండి, ఈ ప్రాంతానికి వచ్చాం మనం. సుమారు ఇది 8 ఎకరాల సుమారు. గత ఎన్నో సంవత్సరాలుగా లో లేయింగ్ ఏరియా, ఇది 12 అడుగుల లోతు ఉండేది. అలాంటి దాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇళ్ల పట్టాలకు కావాలని పెట్టుకుంటే
2017లో ఆ రోజునటువంటి కమిషనర్ అలీం బాషా గారు, తహసీల్దార్ గారు అందరూ కలిసి ఈరోజు సర్వే చేసి ఈ ప్రాంతాన్ని ఇది ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేస్తే మేము ఆ రోజున అలీం బాషా గారు ఉండగానే దీన్ని ఆమోదించడం జరిగింది. తర్వాత రెండో కమిషనర్ గారు రమేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు కూడా ఇచ్చాం. ఆనాడు ఉండే తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని టీఆర్టీ హిందీ పండిట్ అభ్యర్థులు ముట్టడించారు. హిందీ భాషా పండిత్ ఫలితాలు వెల్లడించి పోస్టులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ఆదుకోవాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు. భారీ సంఖ్యలో పండిత్ అభ్యర్థులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. విశాఖలో వరుస చోరీలకు పాల్పడుతున్న గజ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన రమేష్ గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. 2018 నుంచి వరుసగా చోరీలు చేస్తున్న రమేష్ పై పోలీసులు నిఘా పెట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎంవీపీ కాలనీలో ఇంట్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి అనే మహిళను బెదిరించి బంగారం చోరీ చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. అది 24-25 రాత్రి మన కొల్లా శ్రీనివాసరావు గారి ఇంట్లో ఒక నేరం జరిగింది. చింతలాగ్రహారంలో ఉంటారు ఆయన. ఆ ఇంటి పడుకుని ఉంటుండగా ఇంటి పక్కనున్న చిన్న డోర్ని మెష్ నుంచి దాని చిన్న రంధ్రం పెట్టి ఆ ఇంప్లిమెంట్తో తాళం తీసి అందులో జొరబడి ఒక 2.5 తులాస్ గోల్డు, 9,800 రూపాయలు క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతాన్పల్లి గ్రామానికి చెందిన నంగి చామంతికి కాన్పు నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ హరిసింగ్ నర్సులు పట్టించుకోకపోవడంతో మగ శిశువు పుట్టి మృతి చెందడం జరిగిందని నంగి చామంతి తండ్రి తెలిపారు. తమ బిడ్డకు నొప్పులు వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేస్తే పుట్టిన బిడ్డ బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. శిశువు మృతికి డ్యూటీలో ఉన్న డాక్టర్ హరిసింగ్ నర్సులే కారణమని ఆరోపించారు. శిశువు మృతి చెందిన విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ను వివరణ కోరగా తల్లి ఉమ్మనీరు తాగి శిశువు మృతి చెందినట్లు తెలిపారు. హాస్పిటల్లోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అది ఇస్తున్నా అనుకుంటా రైతులను నాశనం చేస్తుండ్రు. ఈ చదువులు చదువుకుంటా ఈ నీకేం డ్యూటీ నాకేం డ్యూటీ పోలీసు వాళ్ళకు ఈ సఫాయి వాళ్ళకు ఈ గవర్నమెంట్ డ్యూటీ బాగా వెంచర్స్ పెడుతుండ్రు. డాక్టర్లు నేను రాజు కడుపు నీకు బిడ్డకు ఆ బిడ్డ పేరు సామంతి, తండ్రి ఊసేయ. కానాలు పోయినాక కాకైకి చేసి ఇప్పుడు దవాఖానాలో పెట్టుకుంటు ఇవ్వడాలి. మరి కాకపోతే మాత్రం కాదని చెప్పేయాలి. ఇంకో తన ఏడా జీతం ఉండైనా కానీ పిల్లలు తల్లిని తగ్గించుకుంటాం. ఇలా పిల్లగాడు పోయినాక ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది. కామారెడ్డి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు 29th రోజు ఎర్లీ అవర్స్ 3:40కి
ఒక పేషెంట్ అంటే మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్ ఆమె నంగి చామంతి అని వైఫ్ ఆఫ్ స్వామి, విలేజ్ కాజాపూర్ డివిజన్. అది వచ్చేటికి శంకరంపేట విలేజ్ మెదక్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది. 8:30 PM అడ్మిట్ అయింది. ప్రైమరీ కేసు అంటే ఫస్ట్ డెలివరీ. పెయిన్స్ ఏబట్టి స్టార్ట్ అయ్యి 3:40 డెలివరీ అయింది. డెలివరీ అయ్యేటప్పుడు బేబీ మెకోనియం ఆస్పిరేషన్, థిక్ మెకోనియం ఉండి ఆస్పిరేషన్లో పోయింది. బేబీ రివైవ్ చేయడానికి డాక్టర్ హరిసింగ్ అని చెప్పేసి డ్యూటీలో డాక్టర్ ఉన్నాడు, తను ప్రయత్నంగా చేసినట్టు సిస్టర్లు ఉన్నారు, అందరు స్టాఫ్ ఉండి డెలివరీ చేసినా కూడా బేబీ సర్వైవ్ కాలేదు. ఆ విషయంలో వాళ్ళ రిలేటివ్స్ కొంచెం గడబడి చేయడానికి చూస్తే నేను ఎర్లీ అవర్స్లో మార్నింగ్ నేను 5:36 మధ్యలో హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగు సరిహద్దులో ఉద్రిక్తత, స్థానికులకు రైతులకు మధ్య ఘర్షణ, బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష, సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి ప్రైమరీ స్కూళ్ల పునఃప్రారంభం, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎంపీలు అరవింద్, బండి సంజయ్ పై మంత్రి వేముల ఆగ్రహం, ప్రజాక్షేమం కోసం మాట్లాడే తప్ప సంస్కారహీనులుగా మాట్లాడవద్దని సూచన. మదనపల్లి హత్య కేసులో నిందితులకు మానసిక వైద్య నిపుణుల కౌన్సిలింగ్, పద్మజ, పురుషోత్తంలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన అధికారులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.